రొట్టె ముక్కలు సన్నగా కొయ్యాలంటే ఏం చెయ్యాలి? కోసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీయాలి. కేకు నుండి ముక్కల్ని ఎలా కొయ్యాలి? కేక్ వేడిగా ఉన్నప్పుడు ట్వైన్ దారంతో కొయ్యాలి. కేకు మృదువుగా ఉండాలంటే ఏం చెయ్యాలి? కేక్ పిండిలో కాస్త గ్లిసరిన్ వేయాలి. బేకింగ్ ప్యాన్ కి కేక్ అతుక్కుపోతే ఏం చెయ్యాలి? ప్యాన్ అడుగు భాగాన వేడి నీటిలో ముంచిన బట్టను ఉంచాలి. ఊరగాయ పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఏం చెయ్యాలి? కళ్ళు ఉప్పుతో తయారు చేయాలి. అదే స్ఫటికాకారం ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుతో తయారు చేయాలి. ఊరగాయ జాడీలపై బూజు పట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? జాడీ పైభాగంన వేడి చేసిన నూనె బట్టతో తుడవాలి. కూర అరటికాయలు నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? వాటిని ఒక గిన్నెలో వేసి మునిగే వరకు నీళ్లు పోయాలి. కందిపప్పు, బియ్యం నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? వాటిలో వేపాకు గాని ఎండు కొబ్బరి చిప్పలు గాని వేస్తే చాలా కాలం తాజాగా ఉంటాయి. చిలకడ దుంపలు, ఉర్లగడ్డలు, యాపిల్ ముక్కలు కోసిన తరువాత రంగు మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? వాటిని చిటికెడు ఉప్పు కలిపిన నీళ్లలో వేయాలి. పప్పులు నిల్వ ఉంచే డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ డబ్బాలో ఎండిమిర్చి వేయాలి. అప్పడాలు మెత్తపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మినప్పప్పు డబ్బాలో ఉంచాలి. జీడిపప్పు, బాదం పప్పు ఉన్న డబ్బాలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆ డబ్బాలో మరమరాలు వేయాలి. బ్రెడ్ నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? బ్రెడ్ ఉంచే డబ్బాలో కోసిన బంగాళదుంపల ముక్కలు ఉంచితే బ్రెడ్ తాజాగా ఉంటుంది. కూరగాయలు నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? వాటిపై నిమ్మరసం కలిపిన నీళ్లు చల్లాలి. సగం కోసిన ఉల్లిపాయ ముక్కలు పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఉప్పులో వేసి ఉంచాలి. పచ్చి కొబ్బరి ముక్కలు పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? బోర్లించి ఉంచాలి. వంట నూనె పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? వంట నూనెలో 2 లవంగాలు వేసి ఉంచాలి, పాడవదు. తేనె చెడిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? తేనె సీసాలో 2 మిరియాలు వేయాలి. డ్రై ఫ్రూట్స్ నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? 2 లవంగాలు వేసి ఉంచాలి. నెయ్యి చాలా రోజులు తాజాగా ఉండాలంటే ఏం చెయ్యాలి? దానిలో మెంతులు వేస్తే చాలా రోజులు తాజాగా గుమగుమలాడుతూ ఉంటుందే బాలిక. మసాలా దినుసులు, సాంబార్ పొడి, చారు పొడి, ధనియాల పొడి నిల్వ ఉండాలంటే ఏం చెయ్యాలి? వాటిలో ఇంగువ ముక్క వేయాలి. బిస్కెట్లు కరకరలాడాలంటే ఏం చెయ్యాలి? బిస్కెట్ డబ్బాలో బ్లాటింగ్ పేపర్ గాని 4 మిరియాలు గాని వేయాలి. అప్పుడు బిస్కెట్లు కరకరలాడుతూ ఉంటాయి. బొంబాయి రవ్వ పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? బాండీలో వేయించుకొని ఉంచాలి. నూనె పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నూనెలో బెల్లం ముక్క వేస్తే పొంగదు, పాడవదు, తాజాగా ఉంటుంది. కత్తి పీటకి ఎలా పదును పెట్టాలి? ఉప్పుతో రుద్దాలి. పనస పండు లోపల ఉండే తెల్లని పొరను సులభంగా ఎలా కట్ చేయాలి? పాలిథిన్ కవర్లో పెట్టి 6 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచితే తెల్ల పొరను సులభంగా కట్ చేయవచ్చు. కిరోసిన్ను ఎలా ఆదా చేసుకోవాలి? కిరోసిన్లో కొద్దిగా ఉప్పు వేస్తే ఆదా చేసుకోవచ్చు. పెరుగు త్వరగా పులిసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేయాలి. అయిపోయిన టూత్ పేస్ట్ ట్యూబ్ నుండి పేస్ట్ ను ఎలా గుంజాలి? ఆ ట్యూబ్ను వేడినీటిలో పెడితే కొద్దిసేపు తర్వాత లోపల ఉన్న పేస్ట్ ను కూడా గుంజవచ్చు. దుంపకూరలు, ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి? మూత పెట్టకుండా గాలి తగిలేలా ఉంచితే చాలు. బత్తాయిలపై ఉండే తెల్లటి పొరను తేలికగా తీయాలంటే ఏం చేయాలి? వలిసే ముందు బత్తాయిలను 5 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టాలి. జీడిపప్పుకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నెలకొకసారి ఎండబెట్టి వాటిపై పచ్చకర్పూరపు పొడిని చల్లాలి. నిమ్మకాయ నుండి ఎక్కువ రసం రావాలంటే ఏం చేయాలి? నిమ్మకాయల్ని కోసే ముందు కాసేపు గోరువెచ్చని నీటిలో ఉంచితే ఎక్కువ నిమ్మరసాన్ని రాబట్టవచ్చు. కొబ్బరికాయ తేలికగా పగలాలంటే ఏం చేయాలి? కొబ్బరికాయను కొట్టే ముందు 1 నిమిషం నీటిలో ఉంచాలి, అప్పుడు తేలిగ్గా పగులుతుంది. పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? డబ్బా చుట్టూ
పసుపు చల్లాలి. చేప వాసన చేతికి వదలకపోతే ఏం చెయ్యాలి? బియ్యం కడిగిన నీళ్లతో చేతులు కడుక్కోవాలి, వాసన పోతుంది. దోమల మ్యాట్ ఉపయోగించకుండా దోమలు పోవాలంటే ఏం చెయ్యాలి? 2 వెల్లుల్లి రేకులను కాలిస్తే దోమలు ఉండవు. నల్ల చీమలు ఇంట్లో ఎక్కువగా ఉంటే ఏం చెయ్యాలి? మెత్తని ఉప్పు చల్లాలి.